నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా వాలంటీర్లని తీపించి వాలంటీర్లని ఆపించి ఏదైతే పేదలు రోడ్డెక్కేలా చేసి దాదాపు 31 మంది మరణానికి కారణమైనటువంటి వ్యక్తి ఎన్నికల కమిషనర్గా ఉంటూ పూర్తిగా రాజకీయ పక్షపాత ధోరణితో పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం ముందుగా పంచాయతీ ఎన్నికల్లో సమాచారం బయటికి రానియకుండా చేసి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 80% చోట్ల ఓడిపోయిందని గమనించగానే ఇమ్మీడియట్గా ఎలక్షన్ అయిపోగానే కాబట్టి సంక్షేమ పథకాలు జగనిస్తున్నాడు కాబట్టి ఓట్లేసేస్తున్నారు కాబట్టి అర్జెంటుగా ఎన్నికలు సుదీర్ఘకాలం వాయిదా వేయాలని కరోనాని అడ్డుపెట్టి కరోనా టైంలోనే సర్పంచుల ఎన్నికలు జరిగినాయి మళ్ళీ కరోనాని అడ్డుపెట్టి సాగదీసి సుదీర్ఘకాలం వాయిదా వేయించి ఆ తర్వాత ఫస్ట్ విడత కరోనా తగ్గిపోయాక ఎన్నికలు పెడదామంటే ఒప్పుకోకుండా రెండో విడత కరోనా టైంలో కరోనా ఉందని ప్రాబ్లం ఉందని చెప్పినా సరే రెండో విడత దాంట్లో కొంత ఫెయిల్యూర్ అయింది వైసీపీ ఏది ఆక్సిజన్ విషయంలో కాబట్టి ఆ టైంలో అయితే జగన్కి వ్యతిరేకంగా ఓట్లేస్తారని ఆ టైంలో ఎన్నికలు నిర్వహించి తీరా చూస్తే అప్పుడు కూడా మున్సిపాలిటీలు పంచాయతీలు కార్పొరేషన్లు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు అన్నిట్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఏం చేయలేక ఆగిపోయినటువంటి వ్యక్తి అంతగా దాసోహం అయ్యి ప్రజాస్వామ్యాన్ని విచ్చలవిడితనంగా తన ఇష్టం వచ్చినట్టు చేసేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన నీతులు వల్లిస్తూ ఉంటారు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇప్పుడు మళ్ళీ అదే మనిషి వాలంటీర్లని ఏజెంట్లుగా అనుమతించదు ఇప్పుడు వాలంటీర్ రాజీనామా చేసేస్తాడు రాజీనామా చేస్తే సాధారణ పౌరుడు వాళ్ళని ఏజెంట్లుగా కూడా అనుమతించద్దు అంటూ ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని అడిగాడు తర్వాత ఎన్నికల సంఘం నుంచి కోర్టుకు వెళ్తాడు కోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశిస్తుంది మీరే డెసిషన్ తీసుకోండి మేమేం చెప్పమని అప్పుడు ఎన్నికల సంఘం మీదన కేంద్ర ప్రభుత్వం చేత ఒత్తిడి తెచ్చి బీజేపీ చేత వీళ్ళని పెట్టుకోవద్దు అని చెప్పేటటువంటి కాన్సెప్ట్కి శ్రీకారం చుట్టారు ఏం జరుగుద్దో చూడాలి